హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 96కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి ఏమన్నారు. ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈస్ 5:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ టు ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. నిశ్చల నీటిలో పడవ వేగం మరియు ప్రవాహ వేగాల మధ్య నిష్పత్తి 5:3. అయితే ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగాల మధ్య నిష్పత్తి ఎంత? స్టార్టింగ్లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో రేషియో ఆఫ్ ది ఏమన్నారు, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. దాన్ని జనరల్గా మనం బీతో ఇండికేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఏమన్నారంటే వాటర్ స్పీడ్ అన్నా, కరెంటు స్పీడ్ అన్నా, స్ట్రీమ్ స్పీడ్ అన్నా, రివర్ స్పీడ్ అన్నా ఇవన్నీ ఒకటే. ఈ రేషియోని మనకి 5:3 కింద ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో అడుగుతున్నారు. ఓకేనా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో అడుగుతున్నారు. ఒకటైతే క్లియర్, ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ అనేది సెకండ్ పార్ట్ కంటే ఎక్కువే ఉండాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మరి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో 2 ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే యథావిధిగా ఈ ఆన్సర్ అక్కడ రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. కాబట్టి సో ఈ ఆన్సర్ని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు ఆప్షన్ డి అని. ఇంకా చేద్దామని అనుకుంటే సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క సమ్ డివైడెడ్ బై 2, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఓకేనా, సమ్ డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఎలాగో 2 క్యాన్సిల్ అయిపోద్ది రేషియోలో. కాబట్టి మీరు ఇంకా డివైడెడ్ బై 2 తీసుకోనక్కర్లేదు. 5 + 3 అంటే ఎంత అంటే 6, 5 - 3 ఎంత అంటే 2. కాబట్టి 5 + 3 అంటే 8. సో అలాగే 2, 8:2 అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 4:1 అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. On certain sum invested at the rate of 25% per annum compounded annually for 2 years, the interest earned is ₹4500. Find the amount received. కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా 25% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చు వడ్డీ ₹4500 అయితే ఆ మొత్తాన్ని కనుగొనండి. క్వశ్చన్లో ఏమన్నారంటే సంవత్సరానికి 25% వడ్డీ అని అంట, అలా 2 సంవత్సరాలు అంట. మరి 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 56.25%. ఆ 56.25 ఎలా వచ్చిందంటే 25కి సక్సెసివ్ చేంజ్. ఓకేనా, సక్సెసివ్ చేంజ్కి ఫార్ములా మనం నేర్చుకున్నాము x + y + xy/100. కాకపోతే ఇక్కడ x, y రెండు ఈక్వలే, అందుకని చెప్పేసి 25 + 25. సో 25 + 25 + 25 × 25/100. ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఇదంతా 50 అవుతుంది. ఇక్కడ 25 × 25 అంటే 625, 625/100 అంటే 6.25. మొత్తం ఎంత అవుతుందంటే మనకి 56.25% అవుతుంది. ఓకేనా, ఈ 56.25ని మనం ఎలా కూడా రాయొచ్చు, ఎలా అంటే 56 × 0.25 అంటే 1/4%. ఇంకా మనం సింప్లిఫై చేద్దాం అనుకుంటే 4 × 56, 56కి డబల్ 112, 112కి డబల్ ఎంత అంటే 224, 224 + 1 ఎంత అంటే 225/4. ఈ ఇంట్రెస్ట్ని మనకి క్వశ్చన్లో సో 4500 అన్నారు, 4500 అన్నారు. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారనంటే అమౌంట్, ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్, అంతేగాని ప్రిన్సిపల్ అడగలేదు. అమౌంట్ రిసీవ్డ్ ఫస్ట్ అయితే ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దానికి మనం ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ వచ్చేస్తుంది. ఇదిగోండి 225తో ఎగ్జాక్ట్గా 2 టైమ్స్. దీని నుంచి 1% వాల్యూ 4 2s are 80. మనకి 100% వాల్యూ ఎంత అంటే 8000. క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుంటే 8000 అయి ఉండేది. కంగారు పడి మీరు ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ రాసేయొద్దు, ఎందుకంటే ఫైండ్ ద సమ్ అని ఉంటే అప్పుడు 8000 అని రాసి ఉండేవాళ్ళు. కానీ ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ అన్నారు కాబట్టి 8000 ప్లస్ అలాగే ఇంట్రెస్ట్ ఒక 4500 రెండు కలిపి ఎంత అనంటే సో 12500 అని చెప్పేసి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం సక్సెసివ్ చేంజ్ మీద మీకు ఐడియా ఉంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. లేదు మీరు ఇంకో మెథడ్ చేస్తారంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి చాలా మెథడ్లు ఉన్నాయి. ఓకేనా, మీరు ఇష్టం ఏ మెథడ్ తీసుకున్నా పర్వాలేదు. 25% అంటే సో 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత, సో 1/4 కదా. అప్పుడు 4 ఎంత అవుతుంది, 5n అవుతుంది. మళ్ళీ 4 ఎంత అవుతుంది, 5n అవుతుంది. 4 4s are 16, 5 5s are ఎంత 25 అయినా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి, 9 పార్ట్స్ పెరిగాయి కదా. మరి ఆ 9 పార్ట్స్ ఏమవుతుంది, ఇంట్రెస్టే కదా. ఆ 9 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు, 4500 అన్నారు. క్వశ్చన్లో సమ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 25 పార్ట్స్ వాల్యూ ఎంత, 9తో 9 5 టైమ్స్ 5 × 25 అంటే 125, 12500. ఇలా కూడా మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మీరు ఈ మెథడ్కి అలవాటు పడి ఉంటే ఈ మెథడ్ తీసుకోండి. ఒకవేళ ఈ మెథడ్ ఐడియా లేకపోతే ఆ మెథడ్ ప్రకారం తీసుకోండి. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి నియర్లీ మనకి సో 8 మెథడ్స్ వరకు ఉన్నాయి. మీరు ఏ మెథడ్ అలవాటు పడి ఉంటే ఆ మెథడ్తో వెళ్ళండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 43. If A is to B is to C is equals to
2:3:4 and C/D is equals to 6:7, then find the value of A/D. ఒకవేళ A/B/C is equals to 2:3:4 మరియు సో C/D 6:5 అయితే A/D యొక్క విలువ ఎంత? సో ఫస్ట్ మనకి ఏంటంటే ఏబిసిల యొక్క రేషియో ఏమన్నారంటే 2:3:4 అన్నారు. C/D రేషియో ఏమన్నారంటే 6:7 అన్నారు. ఇందులో మనకు అడుగుతున్నది ఏంటి అని అంటే A/D అడుగుతున్నారు. ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు మనకు ఒక రెండు రేషియోలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి అన్నది చూడాలి. మరి రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? ఇక్కడ C ఉంది, ఇక్కడ కూడా C ఉంది. మరి కామన్గా ఉన్న టర్మ్ ఇప్పుడు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి కదా. మరి ఈక్వల్గా ఉండాలి అని అంటే ఇక్కడ చూస్తే 4 ఉంది, ఇక్కడ చూస్తే 6 ఉంది. కాబట్టి ఈ 6ని ఎలా తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, అలాగే ఈ 4ని ఎలా తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ 2తో 2 3 టైమ్స్, 2తో 2 2 టైమ్స్. మళ్ళీ మీరు 6కి 4కి LCM ఎంత, దాంతోనే మల్టిప్లై, అవన్నీ అవసరం లేదు. ఓకేనా? ఆ నెంబర్తో దీన్ని, ఈ నెంబర్తో దాన్ని మల్టిప్లై చేసి ఆ తర్వాత రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను ఏమంటానంటే మిమ్మల్ని అడిగింది ఓన్లీ A/D కదా. A/D అడిగినప్పుడు A/D క్యాలిక్యులేట్ చేయండి, మిగతావన్నీ మనకెందుకు. కాబట్టి ఏ వాల్యూ కావాలంటే 3 2s are 6, అలాగే D వాల్యూ కావాలంటే 2 7s are సో 14. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 3:7 అని చెప్పుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఏమన్నారు. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 articles is same as the selling price of 15 articles, then find the profit or loss percentage in this type of transaction. 12 వస్తువులు కొనుగోలు ధరపై 15 వస్తువుల అమ్మకపు ధరకు సమానంగా ఉంటే మొత్తం లావాదేవీలో లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి. క్వశ్చన్లో క్లియర్గా 12 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంట. సో కాస్ట్ ప్రైస్ అంట 15 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్, ఓకేనా, అమ్మిన వాళ్ళకి ఈక్వల్ అంట. మరి చెప్పండి దీని నుంచి సిపి డివైడెడ్ బై ఎస్పి. సో ఇక్కడ 3తో 3 5 టైమ్స్, 3తో 3 4 టైమ్స్. అంటే ఈ రేషియోని ఏమని రాయొచ్చు? 5/4 కింద రాయొచ్చు. 5/4 కింద రాయొచ్చు. అంటే 5/4 అంటే అర్థం ఏంటి? 5 రూపాయలకి కొంటే 4 రూపాయలకి అమ్మినట్టు. మరి 5 రూపాయలకి కొని 4 రూపాయలకి అమ్మితే నష్టం వస్తుందా, లాభం వస్తుందా? ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఎంత నష్టం అని అంటే, ఎంత లాస్ అని అంటే 1 రూపీ. సో మనకు కావాల్సింది ఏంటంటే పర్సెంటేజ్ లాస్ కావాలి. పర్సెంటేజ్ లాస్ అంటే లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. లాస్ 1 రూపీ, కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ ఇంటూ 100%. ఓకేనా? కాబట్టి దీని నుంచి మనం 1/5 అంటే 1/5 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 20% లాస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది, మీరు ఫార్ములా యూస్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ఆర్టికల్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఆర్టికల్స్ ఎట్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై ఆర్టికల్స్ ఎట్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100%. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మైనస్ వచ్చింది అనుకోండి లాస్ అని తీసుకుంటారు, ప్లస్ వస్తే ప్రాఫిట్ అని తీసుకుంటారు. ఒకసారి చూడండి ఈ రెండు ఆర్టికల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే కాస్ట్ ప్రైస్ దగ్గర ఆర్టికల్స్ 12 ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ దగ్గర 15 ఉన్నాయి, డివైడెడ్ బై 15 ఇంటూ 100%, 3/5. దట్టు -3/5. మైనస్ రాగానే లాసు 3/5 అంటే 1/5. సో 1/5 అంటే ఎంత పర్సెంటేజ్ అని అంటే 20%. కాబట్టి 20% లాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45లో చూడండి ఏమన్నారు. A, B and C alone can do a work in 15 days, 20 days, 30 days respectively. A and B started the work together but left the work after 5 days. Find the time taken by C to complete the remaining work alone. A, B మరియు C మాత్రమే ఒక పనిని వరుసగా 15 రోజులు, 20 రోజులు మరియు 30 రోజుల్లో చేయగలరు. A మరియు B కలిసి అదే పనిని ప్రారంభించి 5 రోజుల తర్వాత పనిని విడిచిపెడతారు మరియు మిగిలిన పనిని సి మాత్రమే పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని కనుగొనండి. ఓకేనా? సి మాత్రమే చేయాలనంట. ఫస్ట్ అయితే ఏ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదని అన్నారంటే క్వశ్చన్లో క్లియర్గా 15 డేసు, బి ఎన్ని రోజులు అంటే 20 డేసు, సి ఎన్ని రోజులు అంటే 30 డేసు. ఈ మూడింటికి కనుక మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 60 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే 15 అనేది 30 ఫ్యాక్టర్, 15 వదిలేయండి. 20కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 2 3s are 6 అంటే 60. అప్పుడు ఏ ఎఫిషియన్సీ 4 అవుతుంది, 15 4s are. బి ఎఫిషియన్సీ 23s are 60, అలాగే సి ఎఫిషియన్సీ 32s are. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారనంటే ఏబీ స్టార్ట్ చేశారు. ఏబీల యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 7. అలా స్టార్ట్ చేసి ఎన్ని రోజులు చేశారంట? లెఫ్ట్ ఆఫ్టర్ 5 days అంటే 5 రోజులు చేశారంట. అంటే 7 5s are 35 పార్ట్స్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 60 పార్ట్స్లో 35 పార్ట్స్ అయిపోతే ఇంకెన్ని పార్ట్స్ ఉంటుంది? 25 పార్ట్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 60 పార్ట్స్లో 35 అయిపోతే
60 మైనస్ 35 25 పార్ట్స్. ఆ 25 పార్ట్స్ని ఎవరు చేయాలంటే సి మాత్రమే చేయాలి. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2. 25 డివైడెడ్ బై 2. 25 డివైడెడ్ బై 2 అంటే 25లో సగం. సో 12.5. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46లో a 6-digit number 6582x2 is divisible by 9. So find the value of x. ఒకవేళ 6582 x2 అను 6 అంకెల సంఖ్యను 9 చే నిశ్శేషంగా భాగిస్తే x విలువ కనుగొనండి. క్వశ్చన్లో మనకి 6582 x2 మనకు ఆల్రెడీ తెలుసు. 9తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. 3తో డివిజిబిలిటీ రూల్ అయినా కానీ సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. 9తో అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 + 2 + 2 అంటే ఇది 10. 6 + 2 8, 8 + 2 10, 10 + 8 అంటే 18. అంటే 18 వరకు 9 టేబుల్లో పోతాయి. ఇంకా మనకి ఏం మిగిలిందంటే 5 ఒకటి x ఒకటి. ఈ 5 + x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 9కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి x వాల్యూ ఎంత అంటే 9 మైనస్, సో 9 - 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. A rectangular field is surmounted by a path along its boundary having uniform width of 1 meter. Length and width of the field are in the ratio of 5:3 respectively. And the perimeter of the field is 80 meters. Find the area of the path. ఇలా మనకు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్కి సంబంధించి అవుట్ సైడ్ ఒక పాత్ ఉంది. సో దీనికి సంబంధించి లెంత్ బ్రెడ్త్ రేషియో ఇచ్చారు. L/B ఏమన్నారంటే 5:3 అన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి పెరిమీటర్ కూడా ఇచ్చారు. ఒకసారి తెలుగులో కూడా చూడండి. ఒక దీర్ఘ చతురస్రాకార క్షేత్రం, సో 1 మీటరు ఏకరీతి వెడల్పు కలిగిన మార్గం దాని సరిహద్దు వెంట చుట్టూ ఉంటుంది. క్షేత్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 5:3 నిష్పత్తుల్లో ఉంటాయి. మరియు దాని చుట్టుకొలత 80 మీటర్లు అయిన మార్గం యొక్క ప్రాంతం మీన్స్ ఏరియా. ఓకేనా? ఆ ఏరియా మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే 2 of L+B. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 of L+B. మరి ఈ 2 of L+B అనే క్వశ్చన్లో 80 అన్నారు కదా. మరి దాని నుంచి L+B = ఏమని రాయొచ్చు? అక్కడ L/B కూడా రేషియో ఉంది కదా. అందుకని నేను ఏమంటానంటే Lకి బదులుగా 5x అని రాస్తాను, Bకి బదులుగా 8x అని రాస్తాను. దాని నుంచి 80/2 అంటే 40. ఓకేనా? 80/2 3x, ఇది 3x. ఓకేనా? 3x మొత్తం ఓవరాల్గా 8x వాల్యూ 40 అయితే x వాల్యూ 40/8. 40/8 అంటే 5. దాని నుంచి 5 5s are 25 ఇది, అలాగే 3 5s are 15 ఇది. ఇప్పుడు ఏం చేశారంటే దీనికి అవుట్ సైడ్లో ఒక పాత్ వేశారు. ఆ పాత్ యొక్క విడ్త్ ఏముందనంటే 1 మీటర్ ఉందంట. ఇది 25, ఇది 15. ఇప్పుడు ఇదొక 1 మీటరు, ఇదొక 1 మీటర్ కదా. అప్పుడు 1 + 1 అంటే టోటల్ ఇది ఎంత అవుతుంది? 27 అని అవుతుంది. అలాగే ఇది 15 అన్నారు, ఇదొక 1 ఇదొక 1 అంటే ఇది టోటల్ ఎంత అవుతుంది? 17 అని అవుతుంది. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది అంటే టోటల్ బిగ్గర్ రెక్టాంగిల్, పెద్ద రెక్టాంగిల్ కనిపిస్తుంది కదా, ఆ పెద్ద రెక్టాంగిల్ యొక్క ఏరియాలో నుంచి చిన్న రెక్టాంగిల్ ఏరియా ఎంత అనంటే 25 × 15. ఓకేనా? యూనిట్ ప్లేస్ యూస్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. 7 7s are 49, 5 5s are 25. 9 - 5 అంటే ఆప్షన్లో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా? ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఎగ్జామ్లో మీరు కంటిన్యూ చేయకూడదు. ఓకేనా? కొన్నిసార్లు 4తో ఎండ్ అయిన ఆప్షన్స్ సో 2 3 ఉంటే అప్పుడు చేయాల్సి వస్తుంది. 17 7s are 119, 17 2s are 34 + 11 459 - 25 15s are ఎంత అనంటే 375. సో 15 5s are 75, 7 15 2s are 30 + 7 37, 9 - 5 4, 45లో నుంచి 37 తీస్తే 84. అలాగే క్వశ్చన్ నెంబర్ 48 చూడండి ఏమన్నారు? ద వాల్యూ ఆఫ్, సో ఇది ఒకటి ఇచ్చారు, దాని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ 25% ఆఫ్ 1400. 25% అంటే 2 హాఫ్లు చేయాలి. 1400 ఆఫ్ 700, 700 ఆఫ్ ఎంత? 700 ఆఫ్ ఎంత? 350. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ పర్సెంటేజ్ 350, కింద కూడా ఈ పర్సెంటేజ్ 35, ఈ 0 350 క్యాన్సిల్ చేస్తాను. పర్సెంటేజ్ 350, కింద కూడా పర్సెంటేజ్ 350 క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత 13తో ఎన్ని టైమ్స్ అని అంటే 13 14 టైమ్స్. ఓకేనా? ఇంకా మనకి ఎంత ఉండిపోయిందంటే 30% ఆఫ్ 40 ఉంది. ఓకేనా? అంటే 3 4s are, 3 4s are ఎంత అంటే 12. ఓకేనా? సో ఇక్కడ పర్సెంటేజ్ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేయచ్చు. 3 4s are ఇంకా 12 ఉండిపోయింది. 12/14. ఈ 12/14ని మనం ఏమని రాయొచ్చు అంటే 6/7. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. 2 pipes P and Q together can fill a tank in 6 hours. If pipe P opened for first 4 hours, then the remaining part of the tank is filled by pipe Q
alone in 9 hours, in how many hours Q can fill the tank alone? P మరియు Q అనే రెండు పైపులు కలిపి 6 గంటల్లో ట్యాంక్ని నింపగలవు. ఒకవేళ పైపు P మొదటి 4 గంటల్లో తెరిచినట్లయితే ట్యాంక్ యొక్క మిగిలిన భాగం 9 గంటల్లో పైపు Q ద్వారా మాత్రమే నింపబడుతుంది. అయితే పైపు Q ఒకటే ఆ ట్యాంక్ని ఎన్ని గంటలలో నింపగలదు? ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే PQ కలిపి, ఓకేనా, PQ కలిపి ఎంత టైంలో ఫిల్ చేయగలం అంటే 6 అవర్స్లో ఫిల్ చేయగలం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ Pని ఓపెన్ చేశారు ఫర్ ద ఫస్ట్ 4 hours, Pని 4 hours ఓపెన్ చేశారు. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ ఎవరు ఫిల్ చేశారంటే Q. ఎన్ని గంటల్లో అంటే 9 అవర్స్లో, ఓకేనా, 9 అవర్స్లో. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నారంటే ఎవరి టైం అడుగుతున్నారంటే Q ఒక్కటే ఆ ట్యాంక్ని ఎన్ని గంటల్లో నింపగలదు, Q టైం మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే చూడండి ఒకసారి, ఇక్కడ P ఆల్రెడీ 4 hours వేసింది, Q కూడా 4 hours వేసింది. ఇక్కడ చూడండి ఫస్ట్ P 4 hours వేసింది, Q కూడా 4 hoursతో పాటుగా ఎక్స్ట్రాగా 5 hours వేసింది, ఓకేనా. అంటే Qకి టైము ఎక్స్ట్రాగా 5 hours పెట్టింది. ఎందుకు ఎక్స్ట్రాగా 5 hours పట్టిందని అంటే మామూలుగా అయితే P ప్లస్ Q 6 hoursలో చేయగలరు, కానీ వాళ్ళిద్దరూ 4 hours చేశారంటే వాళ్ళిద్దరికి ఎన్ని గంటల పని ఉండిపోయింది? 2 hours పని. అంటే ఈ 2 గంటల్లో చేసే పని ఇది 5 గంటల్లో చేస్తుంది. మరి ఈ 2 కలిపి ఎన్ని గంటల్లో చేయగలము? మొత్తం పని 6 గంటల్లో చేయగలవు. కాబట్టి 2 into 3 అంటే 6, 5 into 3 అంటే ఎంత అని అంటే 15. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి అని మీ ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు ఇంకా మాకు ఆ మెథడ్ ఇబ్బందిగా ఉందనంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తా చూడండి. ఇదిగోండి P ఎఫిషియన్సీ Q ఎఫిషియన్సీ, P Q కలిపి సో ఎంత టైంలో చేయగలవో మనకి సో తెలుసు. ఎంత అంటే 6 hours into 6 అంటే ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ వర్క్. ఇప్పుడు P స్టార్ట్ చేసింది, ఎన్ని గంటలు చేసింది అంటే 4 hours చేసింది. ఆ తర్వాత Q కూడా చేసింది, Q ఎన్ని గంటలు చేసింది అంటే 9 hours చేసింది. ఇప్పుడు 6Pలో నుంచి 4P తీసేయండి, సో 2P. ఆ తర్వాత 9లో నుంచి 6 తీస్తే సో 3Q. సో దాని నుంచి P ఎఫిషియన్సీ డివైడెడ్ బై Q ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే 3/2. ఇప్పుడు మొత్తం వర్క్ P ప్లస్ Q ఇంటూ 6 కదా, P ఎఫిషియన్సీ 3, Q ఎఫిషియన్సీ 2, ఇద్దరిది కలిపి 5 into 6 డివైడెడ్ బై ఆ వర్క్ని ఇప్పుడు ఎవరు చేయాలంటే ఆ వర్క్ని ఎవరు చేయాలి చెప్పండి? సో Q ఒకటే చేయాలి, Q ఒకటి ఎఫిషియన్సీ ఎంత అంటే 2. సో 2తో 2 3 times 3 5s are. ఆన్సర్ ఏమవుతుందంటే 15 hours. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. Manoj has 144 chocolates with him, 3/8 of which he distributed in class A. From the remaining, he distributed in class B and C in the ratio 7:11. Find the total number of chocolates distributed in the class. మనోజ్ వద్ద 144 చాక్లెట్లు ఉన్నాయి, అందులో 3/8వ వంతు చాక్లెట్లని ఏ తరగతిలో పంపిణీ చేశాడు, మిగిలిన వాటిని అతను బి మరియు సి తరగతులలో 7:11 నిష్పత్తిలో పంపిణీ చేశాడు. అయితే సి తరగతిలో పంపిణీ చేయబడే మొత్తం చాక్లెట్లని కనుగొనండి. క్లియర్గా మనకి ఏంటంటే సి తరగతిలో ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 మల్టిపుల్ అయి ఉండాలి, కానీ ఆప్షన్లన్నీ 11 మల్టిపుల్సే ఇచ్చారు. కాబట్టి ఒకసారి ఆన్సర్ చేద్దాం ఎలా అన్నది. మొత్తం 144 ఉన్నాయి. ఈ 144లో 3/8వ వంతు 3/8 పార్ట్ ఏం చేశారు? క్లాస్ ఏకి ఇచ్చారు. మరి 8 భాగాలలో 3 భాగాలు క్లాస్ ఏకి ఇస్తే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 5 భాగాలు ఉంటాయి, ఓకేనా. వీటిని బీసీ క్లాసులో పంచిపెట్టారు. ఏ విధంగానంటే 7:11 అంటే దాని మొత్తాన్ని 7 + 11 18 భాగాలు చేసి అందులో నుంచి ఎన్ని భాగాలు అని అంటున్నారంటే సి కాబట్టి సో 11 parts. 8 times ఎంత అంటే 144 క్యాన్సిల్, 11 5s are ఎంత అంటే 55. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 55. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. 18 men working 7 hours per day can complete a piece of work in 14 days. How many hours per day must 21 men work to complete the same job in 9 days? రోజుకి 7 గంటలు పని చేస్తూ 18 మంది పురుషులు ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 9 రోజుల్లో పూర్తి చేయడానికి 21 మంది పురుషులకు సో రోజుకి ఎన్ని గంటల పని చేయాలి? సో దీని కొరకు నేను ఏం చేస్తానంటే మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. M1D1 సో M1D1 H1, ఓకేనా. M1D1 H1 డివైడెడ్ బై వర్క్ 1 ఈజ్ ఈక్వల్స్ టు M2D2 H2 డివైడెడ్ బై సో వర్క్ 2. ఈ ఫార్ములా నేర్చుకుంటారు కదా, ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. ఫస్ట్ 18 men అంట, రోజుకి 7 గంటలంట, అలా 14 రోజులు పట్టిందంట ఒక వర్క్ చేయడానికి. ఇప్పుడంట 21 men అంట, సో రోజుకి ఎన్ని గంటలు పని చేయాలన్నది మన క్వశ్చను. ఎన్ని రోజుల్లో వర్క్ అంటే 9 రోజులు అదే వర్క్.
ఆఫ్ ద వర్క్ అని లేదు, అదే వర్క్ సేమ్ వర్క్. అదే ఆఫ్ ద వర్క్ అన్నారు అనుకోండి W/2 ఏదంటే అది. ఇప్పుడు ఈ W క్యాన్సిల్, 9తో 9 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, ఓకేనా. అలాగే 7తో 7 3 టైమ్స్. సో 2 14s are 28 divided by 3. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 28/3. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. The shape of the storage tank is cylinder and its height and radius are 18 centimeters and 7/2 centimeters respectively. Determine how much liquid the tank can contain. స్తూపాకార ట్యాంకు యొక్క ఎత్తు మరియు వ్యాసార్థాలు వరుసగా 18 సెంటీమీటర్లు మరియు 7/2 సెంటీమీటర్లు అయితే ట్యాంక్ యొక్క ద్రవాన్ని నిల్వ చేయగలదు. ఎంత ద్రవాన్ని నిల్వ చేయగలదు? ద్రవాన్ని ఎంత నిల్వ చేయగలదు అంటే దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎ సిలిండర్. కెపాసిటీ ఆఫ్ ఎ సిలిండర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి? సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr². ఖచ్చితంగా పై ఉంది కాబట్టి ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. 5 + 2 7 -8 కాదు. 7 + 5 12 - 1 ఇది అవుతుంది, ఓకేనా. 7 + 5 12 - 1 ఇది అవుతుంది. అలాగే 9 - 9 ఇది అవుతుంది, ఓకేనా. అలాగే ఇక్కడ 621 అంటే ఇక్కడ 8 - 2 ఇది అవ్వదు. రెండు ఆప్షన్లు మనకు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటానంటే ఆర్లో రేడియస్లో అక్కడ క్లియర్గా 7 ఉంది, అంటే r² అంటే ఈవెన్ ఒక 7 క్యాన్సిల్ అయిపోయి ఇంకొక 7 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే 7 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. అండ్ ఈవెన్ హైట్ చూస్తే అక్కడ హైట్ 18 అంటే ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. ఇదైతే 9 మల్టిపుల్ కాదు. కాబట్టి మన ఆన్సర్ని ఆప్షన్ సి కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే పై అంటే 22/7. క్వశ్చన్లో ఆర్ ఏమన్నారంటే 7/2, r² కాబట్టి 7/2 2 టైమ్స్ రాద్దాము. అలాగే హైట్ ఏమన్నారంటే 18 అన్నారు. ఇక 2తో 2 11 టైమ్స్, 7 7 క్యాన్సిల్, 2తో 2 9 టైమ్స్. కాబట్టి 11 × 7 9s are 63. ఆల్రెడీ మీకు 11 మల్టిప్లికేషన్ చెప్పుకున్నాం. 3 + 6 9, అలాగే 6. ఇబ్బంది అనిపిస్తే 11 3s are 33, 3 క్యారీ, 11 6s are 66 + 3 69 693. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. ABC can complete a piece of work in 5 days, 8 days and 12 days respectively. If they got paid total ₹735, find the amount of money రిసీవ్డ్ బై బి. ఏ, బి మరియు సి ఒక పనిని వరుసగా 5 రోజుల్లో, 8 రోజుల్లో మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారికి మొత్తం ₹735 కేటాయించగా బి అందుకునే మొత్తాన్ని ఎంత? ఏ 5 రోజుల్లో చేయగలదు, ఓకేనా. ఏ టైము, బి టైము, సి టైము. ఏ టైము, బి టైము, సి టైము 5 8 12. కానీ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క డేస్ ప్రకారం పంచం, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ప్రకారం పంచుతాం, ఓకేనా. అంటే ఏ ఎఫిషియన్సీ ఈజ్ టు బి ఎఫిషియన్సీ ఈజ్ టు సి ఎఫిషియన్సీ, ఓకేనా. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ టైం, ఓకేనా. ఇన్వర్స్ రేషియో ఆఫ్ టైం. దీనికి ఇన్వర్స్ రేషియో మనం తీసుకోవాలి. ఆ ఇన్వర్స్ రేషియో తీసుకునేటప్పుడు ఇంకోలా కూడా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ వర్క్ పార్ట్స్ ఎంత అనంటే ఇదిగోండి ఈ మూడింటికి ఎల్సిఎం, 8కి 12కి ఎల్సిఎం ఎంత అనంటే 24, 24కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 120. మీ మూడింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 120. 120/5 అంటే 24, 120/8 అంటే 15, 120/12 అంటే 10. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 15 మల్టిపుల్ ఉండాలి. ఎందుకనంటే బి వేజెస్ అడిగారు కాబట్టి, వేజెస్ అనేవి ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి 15 మల్టిపుల్స్ మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఓకేనా. 300 కావచ్చు లేదా 225 కావచ్చు. అందుకని ప్రొసీజర్ చేద్దాం. 735ని ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. 15 + 10 25, 25 + 24 అంటే 49 పార్ట్స్ చేసి మనకి 15 పార్ట్స్ కావాలి. ఖచ్చితంగా 5 5s are 25. ఇక్కడ బై 9 ఉంది కాబట్టి 49 ఉంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 5తోనే ఎండ్ అయి ఉండాలి. అందుకని మనం ఇక్కడ 225ని కన్ఫర్మ్ చేసేసి 300ని తీసేయచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 49తో 49 1s are 49. ఇంకా ఎంత అనంటే 245. ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. 15 టైమ్స్ ఎంత అనంటే 225. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. Bus X is 4,800 meters behind bus Y and both of them are moving in the same direction. Buses X and Y are traveling at the speed of 32 meters per second and 20 meters per second respectively. In how much time bus X will overtake bus Y? Bus X bus Y వెనుక 4,800 మీటర్ల దూరంలో ఉంది మరియు రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. ఒకవేళ ఎక్స్ మరియు వై బస్సులు వరుసగా 32 మీటర్ల సెకండ్కి 20 మీటర్ల సెకండ్కి వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే బస్సు ఎక్స్ ఎంత సమయంలో బస్సు వైని అధిగమిస్తుంది? సమయం, టైం అడిగారు. టైం అడిగితే ఎక్కడ టైం అడిగినా కానీ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్, ఓకేనా. దూరం డివైడెడ్ బై వేగం. ఆ దూరం ఎంత అనంటే ఆ రెండింటి మధ్య 4,800 మీటర్లు.
సో వేగం ఎంత అనంటే స్పీడ్ ఒకటే ఉంటే డైరెక్ట్గా ఒక స్పీడే తీసుకుంటాం, రెండు స్పీడ్లు ఉన్నప్పుడు రెండు వేగాలు ఉన్నప్పుడు సాపేక్ష వేగాలు రిలేటివ్ స్పీడ్స్ తీసుకుంటాం. ఆ రిలేటివ్ స్పీడ్స్ ఏంటంటే క్వశ్చన్లో క్లియర్గా సో ఇక్కడ 32 ఒకటి 20 ఒకటి ఏ డైరెక్షన్ అని చెప్పానంటే ఆ రెండు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అన్నారు, సేమ్ డైరెక్షన్ అన్నారు. సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేయాలి. మరి సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి డిఫరెన్స్ చేస్తున్నాను. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 12 మీటర్ పర్ సెకండ్. సో 12తో 12 4s ఆర్, కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 400 సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. 3 people PQR invested money in partnership in the ratio of 18:15:14 and the ratio of the time of their investment is 3:3:1. What is the ratio of their profit? ముగ్గురు వ్యక్తులు P, Q మరియు Rలు 18, 15, 14 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు మరియు వారి పెట్టుబడి సమయాల నిష్పత్తి 3:3:1 అయినా వారి లాభాల నిష్పత్తి. ఈ లాభాల నిష్పత్తి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆర్ చూడండి, ఆర్ 14 రూపాయలు పెట్టిందని అంటే 14 రూపాయలు అంటే 7 మల్టిపులే కదా, అంటే లాస్ట్ దాంట్లో ఖచ్చితంగా 7 మల్టిపుల్ ఉండాలి. లాస్ట్ పార్ట్లో ఓన్లీ ఆప్షన్ సిలోనే మాత్రమే ఆప్షన్ సిలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఈ లాస్ట్ పార్ట్ 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి, ఎందుకంటే అక్కడ 14 ఉంది కదా. మరి పోనీ మిగతా నెంబర్లతో ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ ఎక్కడ 7s లేవు కదా, అందుకని డైరెక్ట్గా ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా మీరు ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే 18:15:14 అలాగే సో రేషియో 3:3:1. సో దాని నుంచి ఈ రెండింటి యొక్క ప్రోడక్టే కదా. ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్, కాంపౌండ్ రేషియో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. కాంపౌండ్ అంటే ఏంటంటే ఆ రెండింటిని ప్రోడక్ట్ చేయడం. సో ఇక్కడ 18 3s ఆర్ 54, 15 3s ఆర్ 45, 14 1s ఆర్ 14. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 54:45:14. క్వశ్చన్ నెంబర్ 56. After giving two successive discounts of 10% and 5% respectively, an item is sold at 205.2. What is the market price of the item? క్వశ్చన్లో సో ఒక రెండు డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 10% మరియు 5% రెండు రాయితీలు ఇచ్చిన తర్వాత కూడా ఆ వస్తువుని 205.2కు విక్రయిస్తారు. అయినా ఆ వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత? సో మార్కెట్ ప్రైస్లో నుంచి అంటే రెండు డిస్కౌంట్లు ఇస్తున్నారంటే ఆ మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, ఎంపీ అనుకుందాం. సో దానిపైన ఫస్ట్ 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 10% అంటే 10/100, 10/100 అంటే 1/10. ఆ తర్వాత ఇంకొక పర్సెంటేజ్ ఏమన్నారంటే 5%. 5% అంటే 5/100, 5/100 అంటే ఎంత అంటే 1/20. ఫస్ట్ మొత్తాన్ని 10 పార్ట్స్ చేసి అందులో నుంచి ఒక పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే 9 పార్ట్స్. ఆ తర్వాత మళ్ళీ మొత్తాన్ని 20 పార్ట్స్ చేస్తే 20కి ఒక పార్ట్ డిస్కౌంట్, 20 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ డిస్కౌంట్ 19 పార్ట్స్. ఆ వాల్యూని క్వశ్చన్లో మనకి ఎంత అన్నారంటే 205.2 అన్నారు. ఇప్పుడు దీని నుంచి 9తో ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. 9తో 9 2s ఆర్ 18, ఇంకా 25 అంటే 9 2s ఆర్ 18, 72 అంటే 9 8s ఆర్ 72, 22.8. మళ్ళీ 19తో 19 1s ఆర్ 19, ఇంకా 38 ఉందంటే 2 times 1.2. దీని నుంచి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదిగోండి 10 ఇంటూ ఇలా 10 అటు పంపించండి, 10 ఇంటూ 1.2 అంటే 12 ఇంటూ 20. సో 12 ఇంటూ 20 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, సో 240. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. లేదు సార్ మేము 100 అనుకొని చేస్తామంటే మీ ఇష్టం, అలా అయినా చేసుకోవచ్చు. మొత్తం 100x అనుకోండి, అందులో నుంచి ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చేయండి. 100xలో 10% అంటే 90x, మళ్ళీ 90xలో 5% డిస్కౌంట్ ఇవ్వండి. 10% అంటే 9, 5% అంటే 9లో హాఫ్ 4.5x. ఓకేనా. సో 90లో నుంచి 4.5 తీస్తే 85.5x. ఈ 85.5x వాల్యూనే ఈ 85.5x వాల్యూనే క్వశ్చన్లో 205.2 అన్నారు. దాని నుంచి మనం 100x వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 205.2 డివైడెడ్ బై ఇక్కడ 855 పెడుతున్నాను. ఓకేనా, 855 పెడుతున్నాను. ఆ 855 పెట్టినందుకు కానీ ఈ పాయింట్ కూడా తీసేస్తాను ఇంటూ 100. ఓకేనా, 5తో ఇక్కడ పాయింట్ లేదనుకోండి ఎందుకంటే ఆ పాయింట్ తీస్తాను. సో 5తో 520 టైమ్స్, ఇక్కడ 5తో 5 17s ఆర్, మళ్ళీ 5తో 5 1s ఆర్, మళ్ళీ 171తో. సో మళ్ళీ 171తో మళ్ళీ 9తో క్యాన్సిల్ చేయొచ్చు మీరు. 9తో 9 19 టైమ్స్. ఓకేనా, లేదంటే డైరెక్ట్ 171తో క్యాన్సిల్ చేస్తానంటే 171తో చేసేయండి. ఓకేనా, 171తో చేస్తే చూడండి 171తో 171s ఆర్ 171 29 + 5 అంటే సో 34 342. 171తో 2 టైమ్స్ 12 ఇంటూ 20 అంటే ఎంత అని అంటే 240. ఓకేనా, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఇస్ 25 అండ్ ద యావరేజ్ ఆఫ్ first 7 numbers is 39 and the average of last 7 numbers is 17. Find the 7th number. ఓకేనా, ఫైండ్ ద 7th నెంబర్. దీనికి సంబంధించి మనం క్లాస్ రూమ్లో షార్ట్ కట్ చెప్పుకుంటాం. ఎలా అని అంటే ఏం చెప్తాము, ఫస్ట్ 7 నెంబర్స్ది
మొత్తం ఓవరాల్గా 13 నెంబర్స్ ఉన్నాయి. 13 నెంబర్స్ ఎంత అంటే 25. ఫస్ట్ 7 నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 39, లాస్ట్ 7 నెంబర్స్ యావరేజ్ ఎంత అని అంటే 17. ఇప్పుడు ఈ 39 మీరు ఏమని రాస్తారంటే 25కి సో ఎంత ఎక్కువ 14, ఇది 25కి ఎంత తక్కువ, సో 25కి ఎంత తక్కువ అంటే 8 తక్కువ. ఓవరాల్గా ఇక్కడ 14, ఇక్కడ 8 అంటే ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే 7 అబ్జర్వేషన్స్ దగ్గర. 7 6 ఎంత అంటే 42 ఎక్కువ. ఆ 42ని డైరెక్ట్గా 25కి కలిపితే ఆన్సర్ ఏమవుతుందంటే 67. ఇది ఆల్రెడీ మనం యావరేజెస్ క్లాస్ చెప్పుకునేటప్పుడు టాపిక్లో షార్ట్ కట్ నేర్చుకుంటాం. అలా మీరు సో డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. లేదు సార్ మాకు ఆ షార్ట్ కట్ తెలియలేదు, ప్రాసెస్ చెప్పండి అంటే ఒకసారి ప్రాసెస్ కూడా చూడండి. ప్రాసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ n1 n2 అప్ టు సో n7 ప్లస్ n8 అప్ టు n13 వరకు యావరేజ్ ఎంత అన్నారంటే 25 అన్నారు. మరి సమ్ ఏమని చెప్పొచ్చునంటే 25 × 13. ఆ తర్వాత ఫస్ట్ 7 నెంబర్స్ అంటే n1 n2 అప్ టు n7 వరకు యావరేజ్ 39 అయితే సమ్ ఏమవుతుంది 39 × 7. ఆ తర్వాత లాస్ట్ 7 అంటే 7 నుంచి మొదలు పెట్టుకొని n7 n8 అప్ టు n13. ఎక్కడ యావరేజ్ మనకి ఏమన్నారంటే 17, అప్పుడు సమ్ ఏమవుతుందంటే 17 × 7. ఇప్పుడు నేను ఇందులో నుంచి ఇదిగోండి ఈ రెండింటిని సమ్ చేసి ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, మొత్తం n7 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ n8 నుంచి n8 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మీకు n7 వస్తుంది. చేసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి యూనిట్ ప్లేస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ చేసేయకూడదు, యూనిట్ ప్లేస్ యూస్ చేస్తారు. అలా చూడండి 7 9s are 63 అంటే ఇక్కడ 3, 7 7s are 49 అంటే 9, 9 + 3 అంటే ఎంత సో 12, 9 + 3 అంటే 12. ఇక్కడ 3 5s are ఎంత అంటే 15 అంటే 5. 12లో నుంచి 5 తీస్తే మనకి యూనిట్ ప్లేస్లో ఏం రావాలి 7 రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేస్తారంటే ఆప్షన్ బి 67 అని కన్ఫర్మ్ చేస్తారు. ఓకేనా, క్లియర్? సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. Amit's salary is first increased by 120% and then decreased by 40%, after which his salary becomes 40,000 more than his initial salary. Then what is the value of 120% of his initial salary? అమిత్ జీతం మొదట 120% పెరిగింది, తర్వాత 40% తగ్గింది. ఆ తర్వాత అతని జీతం అతని ప్రారంభ జీతం కంటే 40,000 ఎక్కువ. అయితే అతని ప్రారంభ జీతంలో 120% యొక్క విలువ ఎంత? ఓకేనా, ఇక్కడ ఫస్ట్ చూడండి అతని యొక్క శాలరీ ఎంతో మనకు తెలియదు, నేను ఎక్స్ అనుకుంటాను. అందులో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ పెంచమన్నారు 120% పెంచమన్నారు. మరి 120% పెంచితే సో ఖచ్చితంగా ఎంత అవుతుంది ఇలా అనుకోండి, మీకు ఇంకా ఈజీగా ఎక్స్ కాకుండా 100x అనుకోండి, ఇంకా ఈజీగా అవుతుంది. సో మొత్తం ముందు శాలరీ 100x అనుకుంటే అందులో 120% పెంచమన్నారు. 100xలో 120% అంటే సో 120x పెంచుదాం. 120x పెంచితే ఎంత అవుతుందంటే 220x అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 40% తగ్గించమన్నారు. ఎందులో అని అంటే ఈ 220xలో 10% అంటే 22, 10% అంటే 22, 40% అంటే 4 × 22 అంటే 88x తగ్గుతుంది. ఇప్పుడు 220లో నుంచి 88 తీసేయండి. ఫస్ట్ 220లో నుంచి డైరెక్ట్గా 90 తీసేయండి. 90 తీస్తే ఎంత 130కి ఎక్స్ట్రాగా 2 తీసాం కాబట్టి అది కలిపేయండి అంటే 132x. ఆ 132x వాల్యూ అనలేదు, అదంట 4,000 మోర్ అయిందంట. దేనికంటే ఇనీషియల్ శాలరీ కంటే, అంటే ఈ డిఫరెన్స్ ఇచ్చారు. ఆ డిఫరెన్స్ 32x వాల్యూ క్వశ్చన్లో సో 4,000 కదా, అది 40,000. మనల్ని ఏమడుగుతున్నారంటే 120% ఆఫ్ హిజ్ ఇనీషియల్ శాలరీ. 120% అంటే 120x వాల్యూ ఎంత అన్నది మీ క్వశ్చన్. ఓకేనా, దాని నుంచి ఇదిగోండి 4తో 4 1s are 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్, మళ్ళీ 8తో 8 ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్. ఇప్పుడు 15 ఇంటూ సో 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 1,50,000. 1,50,000 దట్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 2 years on a sum of ₹3,000 at certain rate of interest is 630. Find the rate of interest. 300 అసలుపై 2 సంవత్సరాల తర్వాత నిర్దిష్ట వడ్డీ రేటుతో పొందిన చక్రవడ్డీ రేటుతో పొందిన వడ్డీ 630 అయినా వడ్డీ రేటును కనుగొనండి. ఎగ్జామ్లో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఆప్షన్ తెలిపోవడమే. ప్రొసీజర్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ అప్రోచ్ చూడండి. ఆప్షన్ మీరు చూస్ చేసుకునేది కూడా ఎలా ఉండాలంటే సో తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఆప్షన్ ఇక్కడ 5%, ఎక్కువ ఆప్షన్ 20%. ఆ రెండిట్లో మధ్యలో ఉన్న ఆప్షన్ తీసుకుందాం. మధ్యలో ఉన్నది 8 ఉంది, 10 ఉంది. 10 అయితే ఈజీ కాబట్టి నేను 10 తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు 3,000లో 10% అంటే ఎంత? ఫస్ట్ ఇయర్లో 300, సెకండ్ ఇయర్లో 300 మీద మళ్ళీ 10% అంటే ఎంత? 30. ఇది మొత్తం కలిపి ఎంత అయింది? 630 కదా అయింది. క్వశ్చన్లో కూడా 630 కదా వచ్చిందన్నారు. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ మనం చేసేటప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చిన దానికంటే ఇక్కడ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు పెద్ద ఆప్షన్కి వెళ్తాం. ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చిన దానికంటే ఇక్కడ కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు చిన్న ఆప్షన్కి వెళ్తాం.
ఓకేనా, అందుకే నేను మధ్యలో ఉన్న ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ప్రాసెస్ ఎగ్జాక్ట్గా కావాలంటే ప్రాసెస్ కూడా చూద్దాం. ఎప్పుడైనా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ రాసుకోవాలి, ఆ తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ రాసుకోవాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 3000, సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 3000కి 630 కలపాలి, 3630. ఆ తర్వాత వీటి యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. 3తో 300 టైమ్స్, 3తో 3 121 టైమ్స్, 3 1s 3 2s 3 1s. క్వశ్చన్లో 1 ఇయర్ అయితే అలా వదిలేస్తారు, 2 ఇయర్స్ అయితే స్క్వేర్ రూట్ క్యూబ్, 3 ఇయర్స్ అయితే క్యూబ్ రూట్, 4 ఇయర్స్ అయితే 4th రూట్, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని. క్వశ్చన్లో 2 ఇయర్స్ అన్నారు కాబట్టి రెండు వైపులా స్క్వేర్ రూట్ అప్లై చేస్తారు. అప్పుడు 10 ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. మరి 10 11 అయిందంటే 1 పెరిగింది ఎంతకి అంటే 10కి. మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. 0 0 క్యాన్సిల్ చేసేసి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 10%. ఇది ప్రొసీజర్. బట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అలా ఆప్షన్తో వెళ్ళిపోతే ఇంకా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. క్వశ్చన్ నెంబర్ 60లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ 12/5 and 9/16 while b is the HCF of 8/15 and 14/15, then find the value of a divided by 6b. క్వశ్చన్లో మీకు ఎల్సిఎం ఆఫ్ ఏ ఫ్రాక్షన్స్ తెలుసు. ఏంటి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ దట్ ఈస్ 12, 9 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఏంటంటే 5, 16. ఓకేనా, దీన్నే మనకి ఏమన్నారంటే క్వశ్చన్లో ఏ అన్నారు, ఆ తర్వాత బి ఏం చెప్తున్నారనంటే హెచ్సిఎఫ్ అంట. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 8, 14 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్, సో 15, 5. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఎల్సిఎం. సో 9కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 36. మీరు చేద్దామంటే చేసుకోవచ్చు. ఇదిగోండి 12 9 3లో పోతాయి, 3 4s 3 3s. ఓకేనా, ఇంకేమీ పోవు కాబట్టి ఇలా క్రాస్ ప్రొడక్ట్ చేసుకున్నా పర్వాలేదు. 3 4s 12, 12 3s 36 డివైడెడ్ బై హెచ్సిఎఫ్. అసలు ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, 5కి 16కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేవు, కాబట్టి 1. ఆ తర్వాత ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 14. 8కి 14కి కామన్ ఫ్యాక్టర్ ఏం కనబడుతుందంటే 2 ఒకటే కనబడుతుంది కదా, కాబట్టి 2 డివైడెడ్ బై 5కి 15కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. 5 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 15, 2/15. మనల్ని అడుగుతున్నది ఏంటంటే a డివైడెడ్ బై 6b. ఏ ఎంత అంటే 36 డివైడెడ్ బై 6 ఇంటూ b వాల్యూ ఎంత అంటే 2/15. ఓకేనా, 6 2s 12, 12తో 12 3 టైమ్స్, 3 into 15 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 45. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. సో ఈ వీడియో అందరికీ యూజ్ అయింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.